అభివృద్ధి ఆయన ఏజెండా, నీతి నిజాయితీయే ఆయన జెండా. నికాసైన మనస్తత్వం, ఖచ్చితమైన మాట, ఇచ్చిన మాటే భగవద్గీత, ఖురాన్, బైబిల్గా భావిస్తూ కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న మా అందరి అభిమాన నాయకుడు, పేద ప్రజల ఆశాజ్యోతి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. మీ CMD న్యూస్ టీం, కావలి, నెల్లూరు జిల్లా. శ్రీ మహాగణపతియే నమః. శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామినే నమః. శ్రీ అయ్యప్ప స్వామి మహా అంబళం పడిపూజ మహోత్సవ ఆహ్వానము. నవంబర్ 19 బుధవారం సాయంత్రం 6 గంటలకు 18 మెట్ల కలశ పూజ. పూజా స్థలం ఎమ్మెల్యే గారి కార్యాలయం, ముసునూరు, కావలి. కావున అయ్యప్ప స్వాములు, శివస్వాములు, భవానీలు, భక్తులు 50 మంది విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదములో స్వీకరించి అయ్యప్ప కృపకు పాత్రులు కాగలరు. మీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, శాసనసభ్యులు, కావలి నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సూచనలతో ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లు ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం నాడు వెంజమూరులోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అధ్యక్షత వహించగా నియోజకవర్గంలోని 8 మండలాల ప్రధాన నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, మహిళా నాయకులతో పాటు వేలాది మంది కార్యకర్తలు భారీగా హాజరై ఈ వేడుకలను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అనేది కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, ఇది లక్షలాది మంది కార్యకర్తల ఆశయాలు, ఆత్మీయతలు మిళితమైన పార్టీ అని, పార్టీ కోసం ఎన్నో కష్టాలు పడిన ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి నాయకుడికి తగిన గుర్తింపు, గౌరవం దక్కేలా కృషి చేస్తానని హర్షధ్వానాల నడుమ హామీ ఇచ్చారు. కార్యకర్తలే పార్టీకి కొండంత అండలని, వారి పార్టీకి నిజమైన సైనికులని, వారు ప్రజల్లో పార్టీ పతాకాన్ని ఎగురవేస్తున్నారని ప్రశంసల జల్లులు కురిపించారు. ఈ క్రమంలో పదవులు పొందిన నాయకులు ఆ పదవులను అలంకార ప్రాయంగా కాకుండా ప్రజాసేవ సాధనంగా చూడాలని కోరారు. అలాగే ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంకు తెలుగుదేశం పతాకం ఎగరవేయడం, ప్రజలకు పార్టీ తీరుతెన్నులు చేరవేయడం మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు. మన సమిష్టి కృషితో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతమవుతుందని కార్యకర్తల్లో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మరింత ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 2,39,335 ఏలిసం రమణమ్మ 37,142 రూపాయలు. ఏలిసం రమణమ్మ షేక్ బీబీజా 23,009 పరిమిత లక్ష్యాలకు పట్టబడుతూ పార్టీ సభ్యుడిగా క్రమశిక్షణతో ప్రజాసేవాతో మనస వాచ కర్మణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలను పాల్పడకుండా దీక్షాయుక్తులతో అంకితభావంతో తెలుగుదేశం ప్రతిష్టను, ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు మాపై వచ్చిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి రుజువు కల్పించేందుకై ఆ వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలని ప్రమాణం చేస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు.
పంచాయతీలు, నేను ఈ రోజు ఒక పంచాయతీకి వచ్చానంటే మళ్ళీ రావడానికి 6 నెలలు పడుతుంది. 6 నెలల వరకు మనం చూడాల్సిన బాధ్యత ఉంది. ఆ ఊళ్ళో కాలనీలో ఎంతమంది ఇల్లు వస్తున్నాయి, నేను చాలా చాలా సందర్భాలను చూశాను. కాలనీలో పెరిగిందంటే వాళ్ళు అప్పుడు కూడా ఇల్లు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఇల్లు అప్లికేషన్స్ కూడా మనం పెట్టుకోలేకపోతే ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. దాదాపు 11,000 మంది మనం డిమాండ్ ఇంటిలో ఇల్లు పెట్టుకుంటున్నాం. ఈ రోజు కొన్ని ఇల్లు కూడా ఓపెన్ చేస్తున్నాం. దయచేసి అందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక కన్వీనర్ చెప్తున్నాం. ప్రతి పంచాయతీ 4 పంచాయతీలు వెళ్ళి అక్కడ ఎంతమంది కూర్చొని కూర్చొని ఒక సమావేశం పెట్టుకొని అక్కడ వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ గురించి వినడం, వాళ్ళు చెప్పే సమస్యలను పార్టీ వారు కావచ్చు, రాజకీయం కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, రకరకాల ఏదైనా ఉంటుంది. దయచేసి వాళ్ళ కూర్చోపోతే ఆ సమస్యలు మాకు వచ్చే పరిస్థితి లేదు. అందరూ పేదలు ఉన్నారు. టెక్నాలజీ కూడా అందరికీ స్మార్ట్ ఫోన్ లేవు. మీరు దయచేసి అక్కడికి వెళ్ళి వాళ్ళ మాట్లాడితే తప్పితే మన పరిస్థితి తప్పలేదు లేదు. అలాగే ఎస్టీ కమ్యూనిటీలో చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. కనీసం వస్తువులు లేని ఎస్టీ సోదరులు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఎస్సీ కమ్యూనిటీలో కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మన మైనారిటీ మన ఉదయం కూడా రియాక్ట్ తెలుసు, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఒక్కరు కూడా అడ్రస్ చేసుకోవాలంటే ఆ ఇల్లు పలకరిస్తూ ఉండాలి. వీలైనంత మటుకు మనం చేసుకుంటాం. దీర్ఘకాలిక సమస్యలు ఇంకా ఉన్నాయి. ఉదయం జరుగుతుందో ప్రతి ఒక్క దాని మీద దృష్టి పెట్టున్నాను నేను. ప్రతి ఒక్కటి కూడా అయ్యే పరిస్థితి ఉంది. రోడ్లు కూడా ఏది వదిలే ప్రశ్నే లేదు. ఎక్కడ మనకు ప్లాట్ఫామ్ దొరికినా, ఎక్కడ అవకాశం దొరికినా మనం ఉదయం గురించి మాట్లాడుతూ ఉన్నాం. అలాగే రెవెన్యూ డివిజన్ నుంచి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాము. న్యూ రెవెన్యూ డివిజన్ ఇవ్వాలి, మా ఇంట్లో ఉదాహరణ పెట్టాలని లేదని చెప్పి విజయవాడ మాట్లాడడం జరిగింది. మన ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం. నెల్లూరు జిల్లాలో 4 రెవెన్యూ డివిజన్ ఆల్రెడీ ఉన్నాయి. అదొకటి చిన్న ఇబ్బంది. అలాగే మన బైఫికేషన్ కాబోతుంది. ఆ 2 పదవుల కొంత ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. కాకపోతే ఆ ప్రయత్నం నేను చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా అది ఏం చేస్తుందని నేను భావిస్తా ఉన్నాను. అలాగే ఇక్కడికి వచ్చేది కూర్చొని అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడికి ఎవరికైనా రాకపోయినా కూడా మళ్ళా మేము పంచాయతీకి కానీ మండలాలకు వచ్చినప్పుడు అక్కడ మళ్ళా మనం ప్రమాణ స్వీకారం చేయడం, కొంతమంది దూర ప్రాంతాల నుంచి మనం 2 రోజుల ముందే చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇబ్బంది ఏం లేదు. అక్కడికి వచ్చినప్పుడు మనం చేస్తాం. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మనం CMR డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. ఒక్క నిమిషం. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, MBBS, MS, OBGY, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.